భాగ్యనగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సంక్రాంతి సందడే కనిపిస్తోంది. నగర వాసులంతా సొంత ఊళ్లకు వెళ్ళిపోయారు. అయితే ఇంట్లో పెంపుడు కుక్కలు, పిల్లుల సంగతి ఏంటి? ఈ సమస్యకు పరిష్కారంగా వినూత్నంగా ఆలోచించి ఏర్పాటు చేసిన పెట్ హాస్టల్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ హాస్టళ్లు పెంపుడు జంతువులకు లగ్జరీ రిసార్ట్స్ను తలపిస్తున్నాయి. కుక్కల బ్రీడ్ను బట్టి రోజువారీ అద్దె వసూలు చేస్తారు. యజమాని సూచించిన భోజనం పెడుతూ ఉదయం సాయంత్రం వాకింగ్ చేయిస్తారు. ప్రతి 2 గంటలకోసారి ఆడుకోవడానికి ప్రత్యేక ప్లే జోన్లను అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. అంతేకాకుండా యజమానులు తమ పెట్స్ను ఎప్పుడైనా ఫోన్లో చూసుకునేలా వారికి సీసీటీవీ యాక్సెస్ కూడా ఇస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. సంక్రాంతి పండుగ వచ్చింది. హైదరాబాద్ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం పీపుల్ అందరూ పల్లెటూర్లలోకి వెళ్ళి వాళ్ళ సొంతూర్లలో పండుగ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. అయితే పట్టణంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెట్ యానిమల్స్ ఏవైతే కుక్కలు పిల్లులు ఉంటాయో వాటిని తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కాబట్టి వారి సొంతూర్లోకి వెళ్ళేటప్పుడు అసలు ఈ కుక్కల్ని ఎక్కడ పెడతారు, పక్కింటోళ్ళకి ఇద్దామంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా చేస్తారన్న భయం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కుక్కలకు సంబంధించి కొన్ని కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఏ విధంగా అయితే మనుషులకు హాస్టల్స్ ఉంటాయో ఈ పెట్ యానిమల్స్కి సంబంధించిన కొన్ని హాస్టల్స్ కూడా హైదరాబాద్లో ఈ మధ్య వెలుస్తున్నాయి. వాటికి సంబంధించి ప్రస్తుతం మనం 7 Oaks అనే హాస్టల్ దగ్గర ఉన్నాం. వాటికి సంబంధించి మెయింటైన్ చేసే మేనేజర్ కూడా ఉన్నారు. హాయ్ సార్, అసలు ఈ పెట్స్ యానిమల్ సంబంధించిన హాస్టల్ కాన్సెప్ట్ ఏంటి? ఇది బేసిక్లీ జనాలందరూ పండగ ఊరు వెళ్తూ ఉంటారు. ఆ ఊరు వెళ్ళిన టైంలో వాళ్ళు పెట్స్ పెట్టుకోలేక ఎక్కడ పెట్టాలని ఆలోచనతో చాలా టెన్షన్లో ఉంటారు. ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అన్నీ ఉద్దేశించే మా సంస్థ ఇది స్టార్ట్ చేసిందండి. ఇది 7 Oaks హాస్పిటల్. ఇది 24/7 హాస్పిటల్ అండి. మా దగ్గరికి ఏ డాగ్ వచ్చినా ఏ క్యాట్ వచ్చినా కూడా వాళ్ళకి ముందు మేము జనరల్ హెల్త్ చెకప్ చేస్తాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాం హెల్త్ చెకప్. హెల్త్ చెకప్ చేశాక డాక్టర్ అప్రూవల్ తోటి తీసుకుంటాం. ఏ ఇన్ఫెక్టెడ్ డాగ్ కూడా తీసుకోమండి గ్రూమింగ్కి. ఎందుకంటే మెయిన్ మనీ కాదు, మెయిన్ సేఫ్టీ ఇంపార్టెంట్. సో సేఫ్టీ గ్రౌండ్స్లోనే ఆలోచిస్తాం. సో ఈ సేఫ్టీలో ఏంటంటే ఏ డాగ్కి కూడా 24/7 ఏ ఇబ్బంది ఉన్నా కూడా డాక్టర్ అవైలబిలిటీ ఉంటారు. ఇది 24/7 హాస్పిటల్ అవడం వల్ల. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెట్ లవర్స్ అండి. మెయిన్లీ అక్కడ కేర్ టేకర్స్ అందరూ కూడా హాస్పిటల్లో ఈ మేనేజ్మెంట్ ఎవ్రీబడి ఆర్ పెట్ లవర్స్. సో పెట్స్కి కొంచెం ఎక్కువగా కేర్ ఉంటుంది. సార్, ఇలాంటి పెట్స్ మీ దగ్గర హాస్టల్లో పెట్టినప్పుడు వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? అంటే దానికి ఏమేమి ఫుడ్ ఇస్తూ ఉంటారు? అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ ఫుడ్ హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తారా? మీ తరఫు నుంచి ఏమైనా కొత్త ఫుడ్ హ్యాబిట్స్ అట్లా ఏమైనా ఉంటాయి? సో జనరలీ వాళ్ళు అలవాటు చేసిన ఫుడ్డే మేము పెడుతూ ఉంటామండి. ఒకవేళ అది కాకుండా ఇంకేదైనా ఫుడ్ పెట్టాలనుకున్నా కూడా ఆ కస్టమర్ దగ్గర కూడా ఇన్సిస్ట్ చెప్తారు. సో వాళ్ళ ఫుడ్ మేము కంటిన్యూ చేస్తామండి. మేము ఏంటంటే వాళ్ళ రిస్క్ కాదు, వాళ్ళ సేఫ్టీ. అండ్ ఈ ప్లేడన్ చూసారు కదండి, ఈ ప్లేడన్లో తీసుకొచ్చి ప్రతి ఒక గంటన్నరకి తీసుకొచ్చి ఆడిస్తాం అన్నమాట. ఒక్కొక్కటిని తీసుకొచ్చి మా స్టాఫ్ అంతా కూర్చోబెట్టి ఆడిస్తాం అన్నమాట. సో దానివల్ల కేర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది మరి అంటే ఇప్పుడు ఈ ఓనర్స్ నుంచి అవి దూరం అయినప్పుడు కొంచెం రంది పడే అవకాశం కూడా ఉంటుంది కదా. అట్లాంటప్పుడు మీరు స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటారు? ఇది మేము వాళ్ళకి వీడియో కాల్ చేస్తాం. కస్టమర్స్కి వీడియో కాల్ చేసి చూపిస్తాం. ప్లస్ మా దాంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటేనండి, ఒక రూమ్స్ ఉంటాయి, సపరేట్ రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్లో ఏంటంటే సీసీ కెమెరా యాక్సెస్ ఉంటుంది. సో 24/7 కస్టమర్కి సీసీ కెమెరా యాక్సెస్ ఇస్తాం. సో మేము వర్క్లో ఉన్న వాళ్ళు ఉన్నా కూడా ఒక 24/7 మానిటరింగ్ ఉంటుంది. నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్, అలా షిఫ్ట్స్లో వర్కర్స్ అందరూ షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో దానివల్ల 100% కేర్ ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని డాగ్స్ వరకు ఉన్నాయి? వాటి పేమెంట్ ఎలా ఉంటుంది? రెంటల్ పేమెంట్ ఏ విధంగా ఉంటుంది? డాగ్స్ ఎన్ని? సో పేమెంట్ అయితే కాదన్ను, బట్ దే ఆర్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ దట్ అండ్ ఇన్ ద పేమెంట్ ప్యాటర్న్లో కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. క్యాట్స్ బోర్డింగ్ వేరే సపరేట్ రూమ్ ఉంటుంది. సో వాళ్ళకి కంప్లీట్లీ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. క్యాట్స్ డాగ్స్ కలపం. సో సేఫ్టీ మెజర్స్లో. అండ్ డాగ్స్ కూడా ఏంటంటే డైలీ వాకింగ్ తీసుకెళ్తాం. మార్నింగ్ ఫుడ్ పెడతాం, ఆఫ్టర్నూన్ లంచ్ పెడతాం, ఈవినింగ్ డిన్నర్ కూడా పెడతాం. అండ్ నైట్ వాకింగ్ ఉంటుంది, మార్నింగ్ వాకింగ్ ఉంటుంది. కొందరు కస్టమర్స్ 3 సార్లు వాకింగ్ చేయమంటే 3 సార్లు వాకింగ్ చేస్తాం. So and coming to the price factors, we are always flexible to the customer and not an issue. Every festival time lo discounts ఇవ్వడం, ఆఫర్స్ ఇవ్వడం, ఇవన్నీ బెనిఫిట్స్ అన్ని ఇస్తూ ఉంటాం అండి. నార్మల్ అంటే ఫెస్టివల్స్కి ఒక 5-6 రోజులు కాకుండా ఇప్పుడు కొందరు వేరే కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు, అట్లాంటి కస్టమర్స్ కూడా వస్తుంటారా మీ దగ్గర? మా దగ్గర డాగ్స్ కొన్ని ఉన్నాయండి. ఆల్మోస్ట్ 1 yearగా ఉన్నాయి.
సో కస్టమర్స్ యూఎస్ వెళ్ళిపోయిన వాళ్ళు, సింగపూర్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు 6 months 1 year అని. కొన్ని డాగ్స్ అయితే ప్యాషన్తో డాగ్స్ పెంచుకుంటారు, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ పెడతారు. ఇది డే కేర్ లాగా అనమాట. మన పిల్లలకి డే కేర్ అలా పెడతాము, అలా డే కేర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. అది అంటే ఎలాగైతే చిన్న పిల్లల్ని డే కేర్లో పెట్టినట్టు ఇక్కడ ఈ హాస్టల్లో వారికి సంబంధించిన పెట్స్ని, అటు కుక్కల్ని పిల్లల్ని కూడా డే కేర్లా చూసుకుంటాం. అదేవిధంగా ఇలాంటి సంక్రాంతి, దసరా లాంటి పండుగలకు 5 రోజుల నుంచి వారం రోజుల వరకు కూడా కేర్ తీసుకుంటాం. ఎవరైతే విదేశాలకు వెళ్తారో యజమానులు, వారికి సంబంధించిన కుక్కలు నెలల తరబాటు కూడా పెట్టుకొని వారికి పూర్తి యాక్సెస్ సీసీ కెమెరా ద్వారా యాక్సెస్ కూడా ఇస్తాం. ఎప్పుడైనా ఈ కుక్కలు ఇట్లా రంది పట్టినట్టయితే దానికి వీడియో కాల్ల ద్వారా కూడా ఆ యజమానులను చూపించి వాటిని హ్యాపీ చేసే విధంగా కూడా ఇక్కడ సౌకర్యాలు ఉంటాయంటూ కూడా 7 Oaks కి సంబంధించిన హాస్పిటల్ హాస్టల్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో మొగుల పాపన్న, బిగ్ టీవీ, మాదాపూర్ నుండి.